విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ నిజ జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం కలిసి ఉన్నటువంటి జూలై నెలలో గృహప్రవేశం, గృహ ఆరంభం, శంకుస్థాపన, రిజిస్ట్రేషన్లకి, అలాగే అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులు ఏమిటి, అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటి, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేను మీకు పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటి ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జూలై నెల అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథితో అయితే మనకి ఈ జూలై నెల అనేది ప్రారంభం అవుతుంది. ఆషాఢ బహుళ విద్యా తిథి వరకు ఈ జూలై నెల అనేది మనకి ఉన్నది. ఈ జూలై నెలలో 1 నుండి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉంది. జూలై 15 నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభం అవుతుంది. మొత్తంగా ఈ 2026 సంవత్సరం జూలై నెలలో నిజ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం ఈ 2 మాసాలు కలిసి ఉన్న నెల. ఈ జూలై నెలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లకు శుభముహూర్తాలు అనేవి జూలై 13 వరకే ఉన్నాయండి. తర్వాత జూలై 15 నుండి ఆషాఢ మాసం మరియు గురు మౌఢ్యమి అనేవి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి జూలై 15 నుండి గృహప్రవేశానికి, శంకుస్థాపనలకు శుభముహూర్తాలు అనేవి లేవు. రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారడం వంటివి చేసుకోవచ్చు. కాబట్టి జూలై 15 నుండి జూలై 31 వరకు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు మంచి రోజులు అనేవి లేవండి. ఈ 2026 సంవత్సరం జూలై నెలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు ఇలా మంచి రోజులు ఏమిటో పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వార, నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై 1 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 2 ఈరోజు గురువారం. ఈరోజు తిథి విద్యా తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 3 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి. ఉదయం 9:03 వరకు ఉంటుంది. తర్వాత నుండి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచని యొక్క సంకటహర చతుర్థి జరుపుకుంటాం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 4 ఈరోజు శనివారం. ఈరోజు తిథి చవితి తిథి. ఉదయం 9:45 తర్వాత నుండి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్కు అనుకూలంగా ఉంది. జూలై 5 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 6 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి. ఉదయం 9:38 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి పునర్వస కార్తె అనేది ప్రారంభం. జూలై 7 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారాలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఆసక్తి చూపించరు. కాబట్టి ఈరోజు అనుకూలంగా లేదండి. జూలై 8 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి. ఉదయం 7:36 వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, అలాగే రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 9 ఈరోజు గురువారం. ఈరోజు తిథి నవమి తిథి.
ఉదయం 5:55 వరకు ఈ తిథి అయితే ఉంటుంది. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 10 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు విశేషంగా యోగిని ఏకాదశిని జరుపుకుంటాము. ఈరోజు గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు అంత అనుకూలంగా లేదండి. అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 11 ఈరోజు శనివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు కేవలం అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ప్రభుత్వ సెలవు దినం. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్లు జరగవండి. జూలై 12 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 13 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి. ఈరోజు నక్షత్రం ఆద్రా నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. జూలై 14 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి అమావాస్య. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు ఎటువంటి శుభముహూర్తం అనేది లేదు. జూలై 15 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజు నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. జూలై 16 ఈరోజు గురువారం. ఈరోజు తిథి విదియా తిథి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు విశేషంగా కర్కాట సంక్రమణం దక్షిణాయనం అనేది ఈ రోజు నుండి ప్రారంభం. అలాగే ఈరోజు పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. జూలై 17 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి. ఉదయం 10:03 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 18 ఈరోజు శనివారం. ఈరోజు తిథి చవితి తిథి. ఉదయం 8:38 వరకు అయితే చవితి తిథి ఉంటుంది. తదుపరి మనకి పంచమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 19 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి. ఉదయం 7:39 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు విశేషంగా లష్కరా బోనాలు, ఎదుర్కోలు. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 20 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి. ఉదయం 7:07 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 21 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవు. జూలై 22 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవు. జూలై 23 ఈరోజు గురువారం. ఈరోజు తిథి నవమి తిథి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 24 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి దశమి తిథి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 25 ఈరోజు శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి. పగలు 11:52 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషంగా పెద్ద ఏకాదశిగా పిలువబడేటటువంటి తొలి ఏకాదశి పండుగను ఈ రోజునే జరుపుకోనున్నాం. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవు. జూలై 26 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 27 ఈరోజు సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు ఏవీ లేవు. జూలై 28 ఈరోజు మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు లేవు. జూలై 29 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషంగా పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 30 ఈరోజు
గురువారం. ఈరోజు తిథి పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 31. ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి విదియ తిథి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. ఇదండి ఈ 2026 సంవత్సరం తెలుగు పంచాంగంలో జూలై నెలలో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు మంచి రోజులు. మన జాతక గ్రహ బలం, తారా బలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.